యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ గలగల గాజులు ఏమంటున్నాయో వింటున్నారా? ఈ గాజుల సవ్వడి నా గుండె సవ్వడితో జత చేయాలని ముచ్చట పడుతున్నాయంట శ్రీమతి గారు. మరి వీటి ముచ్చట తీరాలంటే మీ చేత్తో ఈ గాజులు నా చేతికి చేరాలి. అప్పుడే మన ఈ గాజుల సవ్వడి మరింత మధురం అవుతుంది. బామ్మగారు ఏమన్నారో గుర్తుందిగా, ఒక్క గాజు కూడా పగలకూడదంట. పగలకూడదని వీటికి కూడా తెలుసు, నువ్వేం కంగారు పడకు. ఈ గాజులకి తెలుసా? చేతులకి చేరే గాజులు ఇబ్బంది పడుతూ వెళ్తే పగులుతాయి గాని ఇష్టంగా ప్రేమగా ఈ ప్రియసకి చేతికి చేరితే ఎందుకు పగులుతాయి చెప్పు? ఇన్ఫాక్ట్ ఆశీర్వదిస్తాయి. ఓహో అవునా? ఇంతకీ ఇది గాజులు చేసే మ్యాజిక్కా, తొడిగే చేతులు చేసే మ్యాజిక్కా? ఆ రెండు ఒకటే ఇష్టంతో చేసే మ్యాజిక్. ఈ 5 వేళ్ళు కలిసిన మన మనసుల్లా ఒకదాంతో ఒకటి పెనవేసుకున్నట్టు కలిసిపోయి ఉంటే చేతికి ఎక్కే గాజు కూడా చిరునవ్వుతో అలికిడి చేయకుండా కలిసిన వేళ్లనే ఓరకంట చూస్తూ అలా జారుకుంటూ పైకెళ్తుందన్నమాట. చైత్ర, మన ఇద్దరి మాట ఒకటే, మన ఇద్దరి అడుగు ఒకటే, మన ఆశ శ్వాస కూడా ఒకటే, మన ఇద్దరి గుండెల సవ్వడి కూడా ఒకటే. ఈ సవ్వడికి ప్రాణం పోసిన మన ప్రేమ ఒకటే. ఈ ప్రేమనంతా ఈ గాజుల్లో నింపి నా మనసుతో వీటిని నీ చేతికి తొడిగాను. ఈ గాజులకి ప్రాణం పోశాను. నిజంగా ఈ గాజులు నా ప్రేమని ఇష్టంతో ఆశీర్వదించాయా? అద్భుతంగా ఉంది కన్నయ్య. కానీ ఏంటో కన్నయ్య, మన ప్రేమ ఎంత అందమైందైనా అందరి కంటికి అది ఎందుకంత తప్పుగా కనబడుతుందోనని తలుచుకుంటేనే బాధగా ఉంది. మనం కలుసుకోవటమే వాళ్ళకి పాపంలాగా కనిపిస్తుంది. చివరికి రేపు మంగళకరంగా జరగాల్సిన వరలక్ష్మి వ్రతం కూడా మనల్ని వేరు చేయడానికే కదా. భర్తతో కలకాలం తన కాపురం పచ్చగా ఉండాలని ఏ ఆడదైనా నిష్ఠగా జరుపుకునే ఈ వ్రతం వాళ్ళు నా కాపురం కూల్చడానికి చేస్తున్నారు. ఇంతకు మించిన బాధ ఏ ఆడదానికి ఉంటుంది? చైత్ర, కన్నీళ్లు రావాల్సిన కళ్ళు నీవి కావు. నీ నుండి నన్ను దూరం చేసే క్షణాలు కూడా నీకెప్పటికీ రావు. ఏమీ కాదు. నాకు చాలా భయంగా ఉంది కన్నయ్య. అక్కడేమో నాగవల్లి నిజం చెప్పటం లేదు. ఎలా? రేపు ఎలాగైనా చెప్పే తీరుతుంది, అందులో ఏ మార్పు లేదు. ఈ మాట ఫిక్స్. అయినా ఇక్కడంటావా? వాళ్ళేదైనా చేయడానికి సిద్ధపడే ఉంటారు కాబట్టి రేపు నువ్వు కటిక ఉపవాసంతో కనీసం నీటి చుక్క కూడా నాలికతో తాకకుండా ఉంటావు. కాబట్టి ఆ దారిలో నిన్ను ఏమీ చేయలేరు. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఏముంటుంది? ఏ ధూపంతోనో పసుపుతోనో ప్రయోగం చేయాలని చూస్తారు. ఆ విషయంలో నువ్వు ఆచితూచి ఉంటే సరిపోతుంది. సరిపోతుంది, కానీ రేపు ఆ హంస స్మైలీ ఏం చేయబోతున్నారో ప్రతి మాట నాకు తెలియాలి. అప్పుడే వాళ్ళు చేసే ఎత్తులని మనం చిత్తు చేయగలం, మనం అనుకుంది చేయగలం. అంతే కదా? అలాగే చేద్దాం. నా శ్రీమతి మాటే ఈ శ్రీవారికి శిలాశాసనం.
పంతులు గారు, అమ్మా పూజకు కావాల్సినవి తెప్పించాం. మండపం సాయంత్రం కల్లా సిద్ధమవుతుంది. సరేనమ్మా. తరువాత వ్రతంలోకి వాయినాలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే ఒక కలశం కూడా తెప్పించండి. అలాగే పంతులు గారు. సరేనమ్మా. పంతులు గారు ఇదిగోండి. ఇటు ఇవ్వమ్మా. పంతులు గారు, చెప్పండి విరాజబాబు, ఏదో చెయ్యాలని చెప్పారు, ఏమిటో చెప్పండి. అది చెప్పడానికే వచ్చాను పంతులు గారు. ఈ కంకణం ఈ ఇంటి పెద్ద కోడలికి కట్టాలి మీరు. ఏమంటున్నారయ్యా? అవును పంతులు గారు, తను ఈ కంకణం కట్టుకుంటేనే ఈ వ్రతం సవ్యంగా జరుగుతుంది. తీసుకోండి. ఇంటికి మంచి జరుగుతుంది, సాయం చేయండి అన్నారు. ఈ కుటుంబం కోసం ఈ మాత్రం చేయలేనా? కంకణమేగా, అలాగే కానిద్దాం. థ్యాంక్స్ పంతులు గారు. పంతులు గారు జాగ్రత్త. మీరు కట్టే ఈ కంకణం మీదే ఈ వ్రతం ఆధారపడి ఉంది, మర్చిపోవద్దు. చెప్పారు కదా బాబు, ఈ విషయం కూడా మన మధ్యే ఉండాలని. మీరేం కంగారు పడకండి. కన్నయ్య, కన్నయ్య ఏంటది? వాయిస్ ట్రాన్స్మిటర్. ఆబ్రకదబ్రా, చూడు, జంప్. తీసుకో. పంతులు గారు, ఇదిగోండి కలశం. మరో 5 నిమిషాల్లో పూజ మొదలు పెడదామమ్మా. ముహూర్తం కూడా సమీపిస్తోంది. అలాగే పంతులు గారు. ప్రతి మాట వినాలన్నావు కదా, అర మాట కూడా మిస్ అవుదాం. స్మైలీ చేతిగా కంకణం చేరిందంటే మనల్ని దాటడం వాళ్ళ తరం కాదు. అమ్మయ్యా, నాకిప్పుడు ధైర్యంగా ఉంది కన్నయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ కన్నయ్య. ఓ అశ్శో, అంటే ఈరోజు వ్రతం కదండి. ఓ, అయినా మనకి ప్రతిరోజు వ్రతమే కదండి, ఏం పర్లేదండి. నిగ్రహం ఈ విగ్రహానికి మామూలే కదా. సర్లే కానీ నువ్వు మాత్రం ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తూనే ఉంటుంది. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే కన్నయ్య. ఇదిగో. చెప్పింది గుర్తుందిగా బస్వా? ఈరోజు విరాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ప్రతి మూమెంట్ నేను నాకు కనిపెట్టుకొని చెప్తూ ఉండాలి. సరే మేడం. ఆ పృథ్వీ నాగవల్లికలను వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో ఈరోజు తెలిసి తీరాలి. చూడు, ఇక్కడ మేమేం చేసినా వాళ్ళు కనిపెట్టే అవకాశం ఉంది. అందుకే వాళ్ళెవ్వరూ నిన్ను గుర్తుపట్టరని నీకీ పని అప్పచెప్పాను. విరాజ్ ఇక్కడున్న ఏ కార్లో అయినా మూవ్ అవ్వచ్చు. ఏదో ఒక మ్యాజిక్ చేయగలడు, రెప్పపాటులో మాయ చేయగలడు. జాగ్రత్తగా కనిపెట్టుకుని. సరే మేడం. వాళ్ళ వల్ల మనం పడిన ప్రతి బాధకి ఎదురు దెబ్బ తీయాలి పిన్ని. ఆ నాగవల్లి పృథ్వీలు బయటకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎలాగైనా దెబ్బ కొట్టి తీరాలి పిన్ని. కంగారు పడకు స్మైలే, నో వరీస్. ఇంతకు ముందంటే విరాజ్ మన మీద అనుమానంతో ఏదో చేశాడు, వదిలేద్దాం. కానీ ఇప్పుడు విరాజ్ని వెంబడించే మనిషి ఎవరో కూడా తనకి తెలియదు కదా. సో
ఏం చేయగలడు? ఎట్టు పరిస్థితుల్లోనూ వాళ్ళు దాచిన చోటు మనకి ఈరోజు చిక్కి తీరుతుంది. అదే గనక జరిగితే మామూలుగా ఉండదు. ఇక్కడ చైత్ర బతుకు వ్రతంలో కర్పూరంలా దేవుడి ముందే హారదైపోతుంది. కోర్టు తీర్పుతో పని లేకుండానే కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలా దాన్ని బయటికి విసిరేయబడుతుంది. ఇదే జరుగుతుంది స్మైలీ. ఈ కొద్దో నీ ఫైల్ క్లోజ్. ఏంటే లోపల పూజ పెట్టుకొని ఇలా చేతులు కొట్టుకుంటూ చెమ్మచక్కలాడుకుంటున్నారు? అది కాదమ్మా, పూజకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని సరదాగా చేతులు కొట్టుకుంటున్నాం. చేతులెందుకే? ఆ తలలు కొట్టుకోకపోయారా ఇంకా బాగుండేది. ఏదో పనులన్నీ మీరే చేసినట్టు మీరు మీ ఓవర్ యాక్షన్. పదండి లోపలికి, టైం అవుతోంది. బయటేం చేస్తున్నారు హంస? తులసి కోటకి నీళ్లు పోసి వస్తున్నాం వదిన. వ్రతం ముందు తులసికి నీళ్లు పోయడం శుభం కదా అని. ఏంటి తులసి కోట? ఓసిని నోరు తెరిస్తే అబద్ధాలు కదే. అమ్మా, మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో పూర్తి చేస్తే మీరు కోరుకున్న ఫలితాన్ని అమ్మవారు సిద్ధింపచేస్తారు. కావున మీరందరూ అమ్మవారిని మనస్సులో శ్రద్ధాభక్తులతో నమస్కరించుకున్న తరువాత పూజా కార్యక్రమాన్ని కలశస్థాపనతో ప్రారంభిస్తాను. అప్పుడు అమ్మవారికి కంకణబద్దులై సాయంత్రం జరిపే వ్రత సమయం వరకు కఠిన ఉపవాస దీక్షతో ఉండవలసి వస్తుంది. అలాగే పంతులు గారు, మీరు కలశ స్థాపన ప్రారంభించండి. కలశ స్థాపన? నేను చెయ్యవలసిన కలశ స్థాపన ఆల్రెడీ జరిగిపోయింది. ఇక చైత్ర బతుకు మట్టిలో కలిసిపోవటమే బ్యాలెన్స్. గౌరీ మిమాశలాన్ తక్షతే కపదీపదీశాదుస్పతి అష్టాపది సహస్రాక్షరవ్యమన్న గౌరీదేవ్యే నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఇవమేవ నస్తిహవా మధ్యాదౌడయాతా వస్త్రాచకే గురుకస్మావాహయామి స్థాపయామి పూజయామి. గ్రహణాంతా గణపతిర్వామహే కవిం కవీనా వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్థాన సున్నోతివిద్యేతునాథ. ఏంటి పిన్ని, ఇంకా విరాజ్ ఇక్కడే ఉన్నాడు? పూజ అయ్యే వరకు వెళ్ళడా ఏంటి? ఎప్పుడు వెళ్ళినా మన నీడ విరాజ్ని వెంటాడుతూనే ఉంటుంది. హలో, వెయిట్ చేయండి, వస్తున్నా. విరాజ్, క్యాబ్ వచ్చిందిరా. ఎవరి క్యాబ్? ఇంకెవరికి? పంతులు గారి కోసమే. పూజ అయిపోవచ్చింది కదా, ఓ 2 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు. ఓకేరా, వెయిట్ చేయండి, వస్తాను. అమ్మా, కలశ స్థాపన జరిగిపోయింది. ఇక వ్రతం ఆచరించే వాళ్ళు కంకణబద్దులు అవ్వండి. ముందుగా ఈ ఇంటి పెద్ద కోడలికి కంకణం కట్టండి పంతులు గారు. తప్పకుండా అమ్మా. మొట్టమొదటి కంకణం కట్టవలసింది కూడా ఈ ఇంటి పెద్ద కోడలికే. అదే పద్ధతి కూడాను. నక్షత్రముద్రౌష్ణ్యం పృష్ఠబౌధసుగతముద్రైరమింద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం పాదేన సగరేణ రక్ష
గౌరీదేవి అమ్మా, నమో నమః. అందరూ నమస్కారాలు చేసుకోండి అమ్మా. కంకణం కట్టుకున్నామో లేదో అక్కడ రిజల్ట్ మొదలైంది. విరాజ్ బయలుదేరినట్టున్నాడు. అమ్మా, పసుపు కుంకుమలంటేనే గౌరీ స్వరూపం. అమ్మా, ఈ పసుపు మొహం చేతులకు రాసుకుని ఈ కుంకుమ నుదుటిన పెట్టుకోండి. పొరపాటును కూడా ఈ పసుపు కాళ్ళకి రాసుకోకూడదు. అలాగే పంతులు గారు. ఇంతటితో ఈ పూజా కార్యక్రమం పూర్తయింది. సాయంత్రం వ్రతానికి కావలసిన మిగతా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోండి. వెళ్ళొస్తానమ్మా. అలాగే పంతులు గారు. పిన్ని, ఉన్న కార్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి. విరాజ్ ఏమో కనిపించడం లేదు. అదే అర్థం కావట్లేదు స్మైలీ. విరాజ్ ఇంట్లోనూ లేడు, ఇక్కడ కూడా లేడు. ఛ! బస్వా, బస్వా! మేడం. విరాజ్ ఏమైనా బయటికి వెళ్ళాడా? లేదు మేడం, వెహికల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయిగా. మరి విరాజ్ ఏడి? అసలు ఏమైపోయాడు? ఉంటే ఏదో ఒక చోట ఇంట్లోనే ఉండాలి కదా. బస్వా, వేరే వెహికల్ ఏదైనా ఇంటి నుంచి వెళ్ళిందా? ఇందాక ఒక క్యాబ్ బయటకు వెళ్ళింది మేడం. క్యాబా? ఇలా వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అత్తయ్య. అయినా మీరు నేను వెళ్ళే వెహికల్ మీద ఫోకస్ పెడితే ఎలా? నా మీద కదా ఫోకస్ పెట్టాల్సింది. పూర్ అత్తయ్య, ఐ పిటీ యూ. ఈరోజు మీరు నా అడుగులు ఎటువైపో తెలుసుకోవడం కాదత్తయ్య, మీ ప్రతి మాట ప్రతి మూమెంట్ నేను తెలుసుకుంటాను. ఇక మీకంటూ తెలిసేది సీతారత్నం గారి గొప్పతనం గురించి, వ్రతంలో నిజం తెలియడం మాత్రమే. పిచ్చత్తయ్య. ఏంటి మేడం ఇది? టార్చర్ చేయమని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారంటే ఇంకా మీ నుంచి నిజం బయటికి రాలేదు కదా. ఇక్కడ సార్ మూడును బట్టి మీకు మూడట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చారు. కాసేపట్లో సార్ కూడా వస్తారు. షాక్ ట్రీట్మెంటా? కానిస్టేబుల్స్, కాటన్ రెడీయే కదా? రెడీ మేడం. కాటన్ ఎందుకు మేడం? మీ ఆర్తనాదాలు వినపడకుండా మా చెవుల్లో పెట్టుకుంటాం.
తర్వాత మీరు పోయాక వాటిని మీ ముక్కుల్లో పెడతాం. మల్టీపర్పస్. ఎస్ఐజీ రెడీయా? కాటన్తో సహా ఎవ్రీథింగ్ రెడీ సార్. వెరీ గుడ్. పృథ్వీ, వీడు మనల్ని ఎమోషనల్గా భయపెట్టి నిజం చెప్పించాలని చూస్తున్నాడు. వీడు మనల్ని చంపడని నిన్ననే అర్థమైంది. చూద్దాం వీడు టార్చర్ ఎంతవరకు పెడతాడో. నాన్న, నువ్వు మాత్రం ఓర్చుకో. ఈ అమ్మ కోసం ప్లీజ్. క్యా గుసగుసలు?